రుణం అంటే అప్పు అని కాదు, రెసిప్రొకేషన్ అని అర్థం. ఒక కనెక్షన్ పట్ల మనకు ఉండేటువంటి యాటిట్యూడ్ ఒక రెసిప్రొకేషన్. ఈ రెసిప్రొకేషన్ సృష్టిలో ఏమవుతుందంటే రకరకాల అనుబంధాల రూపంలో వస్తుంది. బిడ్డల రూపంలో, తండ్రి రూపంలో, బంధువుల రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో. దాని పట్ల మనకు ఉండేటువంటి ఆబ్లిగేషన్, దాని కనెక్టెడ్నెస్. భాగవతం మనకు ఉండేటువంటి కనెక్షన్. దాన్ని ఆయన మాటలో చెప్పాలంటే, నాకు మీకు ఉండే కనెక్షన్ అని చెప్పకుండా ఆ భగవంతుడు నాకు కొంతమందిని అప్పచెప్పాడు, వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలా అన్నాడు. వాళ్ళని ఉద్ధరించాలా, వాళ్ళందరినీ దారిలో పెట్టాలా, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలా, వాళ్ళకందరికీ నేను గురువుని, ఇటువంటి పదాలైన వాళ్ళ అది కూడా నాకు అప్పచెప్పాడు. వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి. యాజ్ ఇఫ్ ఇట్ వాస్ హిజ్ ఆబ్లిగేషన్ టు ద ఆల్మైటీ, టు అల్లా. అది ఆయన ఎక్స్ప్రెషన్. మనం అంతే, మన బాగోగులు చూసుకునేటువంటి ఆయన అనేటువంటి గుర్తింపు మనలో ఉంటే చాలు. ఇంకేం చేయగలరు. ఆ గుర్తే గురువు. దానికే మీరు ఆ ఈమెయిల్ దానికి ఏదైనా క్యాప్షన్ రాసి ఉందంటే నేను రాసిచ్చిన దానికి కారణం టు రిజాయిస్ ఇన్ సాయి ఐడెంటిటీ. ఆయనకి నాకు ఉండేటువంటి ఐడెంటిటీ ఏంటి? నేను సాయి భక్తుడిని, సాయి నావాడు, ఐ బిలాంగ్ టు సాయి అనేటువంటి ఐడెంటిటీ. ఈ రుణానుబంధం అనే పదం బాబా ఉపయోగించాడు. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళ యొక్క తరింపు నా బాధ్యత. మళ్ళా తిరిగి వీళ్ళ యొక్క దీని అకౌంట్ మళ్ళా నేను చెప్పాలా అన్నాడు. అదే రుణం.